ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ తగ్గేదేలే అంటున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా, బౌలర్ ఎవరైనా విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 112 పరుగులు చేసి ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ యావరేజ్ 37.33 కాగా స్ట్రైక్ రేట్ 167.16గా ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లలో 36.96 యావరేజ్ తో 192.20 స్ట్రైక్ రేట్ తో 961 పరుగులు చేశాడు. 1000 పరుగులు పూర్తి చేయడానికి అభిషేక్ కు ఇంకా 39 పరుగుల దూరంలో ఉన్నాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరగబోయే 4వ టీ20లో అభిషేక్ 39 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇండియా తరపున ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన ప్లేయర్గా కోహ్లీ రికార్డు సమన్ చేస్తాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసి టాప్లో కొనసాగుతున్నాడు. ఓవరాల్గా ఈ లిస్టులో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ మలన్ ఉన్నాడు. ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ కేవలం 24 ఇన్నింగ్స్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకుని ఆల్ టైమ్ టాప్లో ఉన్నాడు. ఇటీవలే అభిషేక్ శర్మ ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచిన అభిషేక్ 2020లో డేవిడ్ మలాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్లో ఈ పంజాబీ స్టార్ 314 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ తన టీమ్మేట్స్ సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ హైయెస్ట్ రేటింగ్ పాయింట్లను కూడా అధిగమించాడు. ఇదిలా ఉంటే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.